వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఇప్పుడు మళ్ళీ స్ట్రాంగ్ అవుతుంది. నేను అక్కడే ఉన్నా, మీ టీవీలోనే. చెన్నైకి వెళ్ళిపోయా, ఇల్లు అమ్మేసా, విజయవాడ అంటే నేను నగిరిలోనే ఉన్నాను. ఇంక నగిరిలో రోజు తిట్టమంటే తిడతాను నేను, మీరు వేసుకుంటానంటే. ఉన్నానని తెలియాలంటే తిడితే కానీ వేయట్లేదు, పొగిడితే ఎవరిని వేయడువే మీరు. సో మీరు అలా ఉంటేనే అందరికి తెలుస్తారు అయితే. అవును, మరి ఇష్యూ జరిగింది మొన్న, ఒక అమ్మాయిని చంపేశారు వడమలపేట. ఇంక అక్కడికి వెళ్ళి మాట్లాడటం, లేకపోతే మామూలుగా ఊరికి ఏం మాట్లాడతాం మనము. ఇప్పుడు గుడికి వెళ్ళేసి ఏదో వీడియో పంపించలేము, లేదా ఇంట్లో కూర్చొని ఉన్న వీడియో పంపించలేము. లీడర్స్ అందరూ వస్తారు కదా, ఎవ్రీడే మార్నింగ్ టు ఈవినింగ్ వస్తూ ఉంటారు. వాళ్ళు స్కూల్స్లో, కాలేజ్ సీట్స్, లేకపోతే వాళ్ళ హాస్పిటల్లో ఎవరైనా జాయినింగ్ అవ్వాలంటే ఫోన్ చేస్తారు. అవన్నీ మేమే కదా చూసుకోవాలి. నా ఫోన్ డైరెక్ట్ యాక్సెస్, చిన్న కార్యకర్త వరకు ఎవరైనా ఏ టైంలో అయినా నాకు ఫోన్ చేస్తే ఇమీడియట్ నేను వాళ్ళతో మాట్లాడి చేసి. అలా యాక్సెస్ ఉండబట్టి అన్ని ఫోన్ కూడా. ఏమైంది? సో మీ వెల్ విషెస్ కూడా ఎక్కువ కాల్ చేసేది, ఫోన్లు చేసి ఎక్కువ తిట్టడం. అంత సీన్ లేదు. బిఫోర్ పాలిటిక్స్ లో అంత సీన్ ఇవ్వదు. ఫోన్ చేసి మాట్లాడితే కాల్ చేతులు ఇచ్చేస్తాయి, ఏదంటే అది మాట్లాడితే. అట్లా తెలియదు, అంత ధైర్యం చేయదు. తమిళన్స్ హీరోయిన్ ఉన్నప్పుడు అదొక క్రేజ్ ఉంటుంది కదా, అల్లరి పిల్లలు. పాలిటిక్స్ వచ్చిన తర్వాత ఎప్పుడు లేదా ఇలాంటి వచ్చాక నాకు ఫోన్ చేసి ఎవడు మాట్లాడాను, వాట్సాప్ లలో పంపటాలు. నేను అసలు కొత్త నెంబర్లు ఎత్తాను కదా, ఆల్మోస్ట్ అన్ని ఫీడ్ చేసి ఉంటా మా కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరి నెంబర్. అందుకే ఎవరికైనా చెప్తా నేను, ఒకవేళ ఫోన్ ఎత్తలేకపోతే ఏదైనా పని మీద ఉండి మీరు మెసేజ్ పెట్టండి అంట. ఒకవేళ కొత్త నెంబర్ వస్తే నేను ఎత్తాను కదా, సో వాళ్ళు మెసేజ్ పెడతారు కదా, పలానా ఊరు పలానా వాళ్ళని మాట్లాడాలంటే వెంటనే నేనే చేస్తాను. సో ఇప్పుడు అందరికి అలవాటు చేసి